నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలో ఈసారి చెరకు రైతులు తమ ఉత్పత్తిని నేరుగా పంచదార మిల్లులకు సరఫరా చేస్తున్నందున బెల్లం ఉత్పత్తి కుంటుపడుతోంది. ఉత్తరప్రదేశ్లో బెల్లం తయారైన తక్షణమే పొరుగు రాష్ట్రాల శీతల గిడ్డంగులలో సరుకు నిల్వ చేస్తున్నారు. కొత్త సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచినప్పటికీ ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో జనవరి 6 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 2,96,857 బస్తాల నుండి తగ్గి 74,127 బస్తాలకు పరిమితమైంది. ఇందులో చాకు బెల్లం 1,57,309 బస్తాల నుండి తగ్గి 19,223 బస్తాలు, పాప్ డి 28,199 నుండి 730, రస్కట్ 16,034 నుండి 826, ఖరుపా 1,384 నుండి 337, చదరాలు 12,744 నుండి 3,390, రాబిటన్ 81,187 నుండి 49,621 బస్తాలకు పరిమితమైంది. ముజఫర్ నగర్లో గత వారం 8 నుండి 10,000 మణుగుల బెల్లం రాబడిపై ప్రతి 40 కిలోలు చాకు బెల్లం 1,480 నుండి 1,750, ముద్ద బెల్లం 1,500 నుండి 1,700, ఖరుపా 1,500 నుండి 1,550, రస్కట్ 1,230 నుండి 1,280 మరియు పాపి 100 కిలోలు 3,400 నుండి 3,500 మరియు హాపూర్లో 50 నుండి 55 వాహనాలు కొత్త బెల్లం 1,300 నుండి 1,450, ఖతాలిలో 1,300 నుండి 1,350, అమ్రోన్లో 3 నుండి 4 వాహనాల బెల్లం ప్రతి క్వింటాలు 3,630 నుండి 3,700, ముద్ద బెల్లం 3,750 నుండి 3,850, మురాదానగర్లో 3,750 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో 20 నుండి 22,000 దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం 4,000 నుండి 4,050, ఎరుపు 3,600 నుండి 3,700, నలుపు ఎరుపు మిక్స్ సరుకు 3,000 నుండి 3,100, సోలాపూర్లో 7 నుండి 8,000 దిమ్మల కొత్త బెల్లం సురభి 3,900 నుండి 4,000, ఎరుపు 3,500 నుండి 3,600, మిక్స్ సరుకు 3,000 నుండి 3,100, సాంగ్లీలో 8 నుండి 10,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సురభి 3,600 నుండి 3,900, గుజరాత్ రకం 3,800 నుండి 3,900, ముంబై రకం 3,850 నుండి 4,000, తెలుపు 4,000 నుండి 4,150, కొల్హాపూర్లో 5 నుండి 6,000 దిమ్మలు 3,400 నుండి 3,450, పూణలో 8 నుండి 10,000 క్వింటాళ్లు నాణ్యమైన సరుకు 4,100 నుండి 4,200, మీడియం బెస్ట్ 3,700 నుండి 3,850, మీడియం 3,400 నుండి 3,550, సాధారణ రకం 3,200, గ్లాస్ రకం 4,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని బైతుల్, నర్సింగ్పూర్, చింద్వాడా, కరేలి మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 125 నుండి 130 వాహనాల బెల్లం రాబడిపై 3,100 నుండి 3,300. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మారుమూల గ్రామాల నుండి ప్రతిరోజు 7 నుండి 8,000 క్వింటాళ్ల సరుకు రాబడిపై ముద్ద బెల్లం 4,100 నుండి 4,250, చాకు బెల్లం 3,900 నుండి 3,950, అచ్చులు 4,400 నుండి 4,500, మధ్యప్రదేశ్ సరుకు 3,400 నుండి 3,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 40 నుండి 45,000 దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు 4,900 నుండి 5,000, మీడియం 4,000 నుండి 4,100, నలుపు 3,200 నుండి 3,250, చిత్తూరులో 30 నుండి 35 వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ 4,900 నుండి 5,000, సురభి రకం 4,600 నుండి 4,700, నలుపు రకం 4,150 నుండి 4,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 55 నుండి 60 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం 3,500,
సింగిల్ ఫిల్టర్ 3600, డబుల్ ఫిల్టర్ 3700, చదరాలు 4000. సిమోగాలో 18 నుండి 20 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం 3800 నుండి 3850. మహాలింగాపూర్లో 8 నుండి 10 వాహనాల సరుకు బాక్స్ రకం నాణ్యమైన సరుకు 4200, మీడియం 3800 నుండి 3900. 200 గ్రాముల దిమ్మలు 4250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం 10 కిలోల దిమ్మలు 4200 నుండి 4300, చదరాలు 4600 నుండి 4700, సాంగ్లీ సరుకు 4600 నుండి 4700, 1 కిలో దిమ్మలు 4300 నుండి 4400, అర కిలో దిమ్మలు 4400 నుండి 4500. ముద్ద బెల్లం మహారాష్ట్ర సరుకు 4000 నుండి 4100, మంగుళూరు ముద్ద బెల్లం 4500 నుండి 4600 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలంలో 6 నుండి 7000 బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం 1370 నుండి 1380, సురభి 1350 నుండి 1370, ఎరుపు రకం 1340 నుండి 1360. పిలకలపాలయంలో 7000 బస్తాలు తెలుపు రకం 1260 నుండి 1280, సురభి 1240 నుండి 1260, ఎరుపు రకం 1220 నుండి 1240. చిత్తోడ్ 6000 బస్తాలు తెలుపు రకం 1280 నుండి 1300, సురభి 1260 నుండి 1280, ఎరుపు రకం 1240 నుండి 1260 మరియు అచ్చులో 400 బస్తాలు రాబడిపై 1260 నుండి 1280 మరియు 6000 బస్తాల పొడి బెల్లం 1230 నుండి 1250. కౌండపాడిలో 3000 బస్తాలు 1260 నుండి 1280 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.